హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి యమ్మీ అండ్ టేస్టీ ఆలు కట్లీ రెసిపీ. మరి ఈ ఆలు కట్లీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అన్నంలోకి చపాతీలోకి అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ చేసుకోవడానికి 3 మీడియం సైజ్ ఆలు తీసుకొని పైన మొత్తం తోలంతా తీసేయాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఆలును ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కొంచెం మందంగా ఉండేలాగా స్లైసెస్ కూడా కట్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి క్లోజ్ చేసి 5 to 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి మిర్చి అలాగే ఆనియన్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆలు అన్నీ కూడా మంచిగా ఉడికేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కు సరిపడా కారం అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. మొత్తం కూడా ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేస్తే మనకు ఆలు కట్లీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చివరగా దీనిలోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇంకా అంతే, సర్వ్ చేసుకోవడమే. సో మంచి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, అన్నంలోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.